Hello guys, welcome to Asha Wahi online classes. Myself Venkatesh Parmanchala. So previous session lo నా యొక్క సెషన్ గురించి మీకు క్లియర్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది ఈ యొక్క టిఎస్పిఎస్సి కి సంబంధించి దేనికి సంబంధించి టిఎస్పిఎస్ కి సంబంధించి ఏదైతే గ్రూప్ 2 టిఎస్పిఎస్సి కి సంబంధించి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఇండియన్ ఎకానమీ దేనికి సంబంధించిందమ్మా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెనేషన్. సో మేబీ ప్రీవియస్ వీడియోస్లో ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఎవరైతే ఏపీపీఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ గో టు దట్ వన్. ఆ యొక్క వీడియోకి వెళ్ళండి, మీకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన సిలబస్ ఓన్లీ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆ సిలబస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో ఆ యొక్క డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి టీఎస్పిఎస్సి వాళ్ళకి ఏపీపీఎస్సి వాళ్ళకి సో ఇక్కడే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద ఫస్ట్ అంటే మనం ఏం స్టార్ట్ చేద్దాం, ఏదైతే మనకి పేపర్ 3 ఏదైతే ఉందో దేనికి సంబంధించిందమ్మా పేపర్ 3లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి. సో మీ అందరికీ తెలిసిందే. సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో పార్ట్ ఏ వచ్చేసి దేనికి సంబంధించింది ఇండియన్ ఎకానమీ. సో దాదాపు మనకున్న ఆ 50 మార్కులు ఏదైతే ఉందో 50 మార్క్స్కి సంబంధించిన ఆ ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి తెలంగాణ ఎకానమీ. We are going to discuss about the Telangana economy and development issues ఏదైతుందో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఏదైతుందో ఆ పార్టీసీకి సంబంధించిన 50 మార్క్స్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు 1 by 1 ఆ వీడియో అనేది మీకు 1 by 1 అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ కాబట్టి అండ్ మీ అందరికీ తెలిసిందే కదా మన యొక్క కోర్స్ ఏదైతే ఉందో లాంచింగ్ అనేది జరగడం జరిగింది. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ దీనికి సంబంధించిన టాపిక్స్ అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 999 రూపీస్ ఏదైతుందో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఇండియన్ ఎకానమీకి సంబంధించింది 999 రూపీస్ ఏదైతే ఉందో ఆ కోర్స్ అనేది లింక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎన్రూట్ అయిపోతుంది గూగుల్ ప్లే సర్వీసెస్కి. తక్కువకే ఇనాగరల్ ఆఫర్ కింద స్టార్టింగ్ కింద 999 రూపీస్కి ఇండియన్ ఎకానమీ కోర్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఓకేనా, ఆ యొక్క కోర్సెస్ అన్ని కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండియన్ డెమోగ్రఫీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లానింగ్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ క్లియర్గా ఆ యొక్క మెన్షన్స్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద సిలబస్ ఎక్స్ప్లెనేషన్. ఆ సిలబస్ అనేది ఏముందనేది ఒకసారి చెక్ చేసిన తర్వాత దెన్ విల్ డైరెక్ట్లీ గో త్రూ అనమాట. ఓకేనా, ఫస్ట్ వన్. సో ఇక్కడ చూద్దాం ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఫస్ట్ టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ డెమోగ్రఫీ, జనాభా. సో ఈ యొక్క డెమోగ్రఫీ అంటే ఏంటి, దానికి సంబంధించిన నిర్వచనం ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేద్దామా ఆ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ డెమోగ్రఫీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అండ్ డెమోగ్రఫిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్. అయితే మనం క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అమ్మా ఫస్ట్ ఈ డెమోగ్రఫీకి సంబంధించిన ఆ యొక్క థియరీస్ ఏదైతే ఉందో సిద్ధాంతాలు జనాభా సిద్ధాంతాలు ఏదైతున్నాయో ఆ జనాభా సిద్ధాంతాలు పాపులేషన్ థియరీ అని చెప్పేసి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ జనాభా పరిణామ సిద్ధాంతము ఎడ్విన్ కానను ఓకేనా థామ్సన్ మరియు నటస్ట్రీను ఎర్స్తర్ బోజరెప్కి సంబంధించింది ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ ఓకేనా అభిలషణీయ జనాభా సిద్ధాంతం ఇలా దాదాపు ఒక 5 నుంచి 6 జనాభా సిద్ధాంతాలు ఉన్నాయమ్మా. ఆ జనాభా సిద్ధాంతాలు అర్థమైతేనే మనకి ఈ డెమోగ్రఫిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అది అర్థమవుతుంది. సో ముందు దాని గురించి ఒక 3 గంటలు డిస్కస్ చేసుకున్న తర్వాతనే మనం డెమోగ్రఫిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియా అనే దానికి వద్దాం. సో జనాభా యొక్క ముఖ్య లక్షణాలు అనేది భారతదేశానికి సంబంధించింది మనము కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముందు ఇంట్రడక్షన్ ఉంటుందమ్మా ఒక 20 మినిట్స్ అసలు డెమోగ్రఫీ అంటే ఏంటి దానికి సంబంధించింది, తర్వాత డెమోగ్రఫిక్ థియరీస్ ఓవరాల్గా, మూడోది మాత్రమే మన జనాభా పరిణామ సిద్ధాంతాలు అనేది భారతదేశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఇందులోనే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము 1881 నుంచి 1921 వరకు చూసుకుంటే మొదటి దశ జనాభా పరిణామం అనేది ఏ విధంగా జరిగింది, 1921 నుంచి మనకి 1951 ఏ విధంగా జరిగింది, 1951 నుంచి మనకి 1981 ఏ విధంగా జరిగింది, 81 నుంచి 2011 ఏదైతుందో ఈ విధంగా జరిగింది. సో ఇలా మనకి కాన్సెప్చువల్గా థియరీ పరంగా డిస్కస్ చేద్దాం. ఫైనల్గా మనకు ఒక ఫోల్డర్ పెట్టి ఇటీవల జరిగిన మార్పులు అనేది జనాభా పరంగా జరిగిన ఆ యొక్క వృద్ధి రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయని కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అండ్ దాంతోపాటు మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాపులేషన్ సెన్సస్.
జనాభాకి సంబంధించిన ఆ యొక్క సెన్సస్ అనేది గణన అనేది ఏదైతుందో దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సార్ జనాభా సెన్సస్ మాకు కూడా తెలిసింది కదా, మేము కూడా చదువుకున్నాం. సో జనాభా సెన్సస్ అనేది సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ టాపిక్లో మనం డీటెయిల్డ్గా దీన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా దాదాపు మనకి 3 గంటల క్లాస్ అమ్మ, విత్ అప్డేట్స్ 3 hours క్లాస్ అనేది మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో యూ కెన్ గో త్రూ దిస్ వన్. ఓకేనా, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత వచ్చేసి డెమోగ్రఫిక్ డివిడెండ్. బట్ బిఫోర్ గోయింగ్ టు డెమోగ్రఫిక్ డివిడెండ్స్, ముందుగా మీకు దీని తర్వాత పాపులేషన్ పాలసీస్ అని చెప్పేసి చెప్పానమ్మా, జనాభా విధానాలు. సో 1952కి సంబంధించిన పాలసీస్ చెప్పాను. అట్ ద సేమ్ టైం 1976కి సంబంధించిన పాపులేషన్ పాలసీ చెప్పాను. 2000కి సంబంధించిన పాపులేషన్ పాలసీ కూడా చెప్పాను. ఎవల్యూషన్ కూడా చెప్పాను. సో క్లియర్గా డీటెయిల్గా 1951 దగ్గర నుంచి క్యాఫిటేరియో అప్రోచ్ అని చెప్పేసి, క్లినికల్ అప్రోచ్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా కొన్ని అప్రోచ్లు మెథడ్స్ ఉంటాయమ్మా, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్ డీటెయిల్గా. ఫైనల్గా మీకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అనే టాపిక్ అనేది చెప్పానమ్మా. డెమోగ్రఫిక్ డివిడెంట్ అనే దాన్ని మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది కాకుండా సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అనేది సపరేట్గా ఉంటుంది ఇంకా మనకి. ఇకనా ఈ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అనేది మనకి అప్డేట్స్ అనేది ఉంటాయి కాబట్టి, సో ఎప్పుడైతే మనకి ఇంకా లేటెస్ట్ సర్వే అనేది ఎప్పుడైతే వస్తుందో 2024 ఏదైతే ఉందో ఆ యొక్క సర్వే వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వీడియో ఒక్కటి మాత్రం లాస్ట్లో యాడ్ చేస్తానమ్మా. ఎందుకంటే మనకి ఇప్పుడు కాన్సెప్ట్స్ తెలుసుకున్నా కానీ అప్డేట్స్ లేకపోతే లింకప్ చేసుకోకపోతే ఆ టాపిక్ అనేది అర్థం కాదు. మేబీ అదొక 1 hour వీడియో, 1.5 hour వీడియో ఏదైతే అప్డేటెడ్ వీడియో అనేది మీకు లాస్ట్లో యాడ్ ఆన్ చేస్తాను. బట్ ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్కి సంబంధించిన ఈ టాపిక్స్ అన్ని చదవండమ్మా. దాదాపు మనకి 12 నుంచి 15 గంటలు అనేది ఉంది. ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక బిట్టు పోకుండా, అంటే నా 8 సంవత్సరాల అనుభవంతో ఏదైతే ఉందో ఆ యొక్క నా గవర్నమెంట్ ఎంప్లాయీ అనే ట్యాగ్ ఉంది కదా, ఆ యొక్క అనుభవంతో ఎలా వస్తున్నాయి రీసెంట్ ట్రెండ్స్కి అనుగుణంగా మనం ఈ యొక్క సెషన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మన యాప్లో తప్పితే ఇంకెక్కడ కూడా ఈ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ మై క్లాసెస్ ఇంకెక్కడ కూడా మనకి అవైలబుల్గా ఉండవమ్మా. సో ఇది ఈ యొక్క జనాభాకి సంబంధించిన ఫస్ట్ యూనిట్. ఓకేనా. సో మ్యాక్సిమం ఇది మెమరీ ఓరియంటేషన్ ఉంటుంది, కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఉంటుంది, డాటా ఉంటుందమ్మా, పెద్ద డైనమిక్గా అనేది ఏముండదు. ఓకేనా. ఎస్, నెక్స్ట్ వన్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. సో ఫస్ట్ మనం జాతీయ ఆదాయం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కామన్ ఉందమ్మా. ముందు మనం తెలుసుకునేది ఏందో తెలుసమ్మా, డెఫినేషన్. ముందు నిర్వచనం, జాతీయ ఆదాయానికి సంబంధించిన ఆ నిర్వచనం అనేది ఏదైతే ఉందో ఆ నిర్వచనం అనే దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదే దాదాపు మనకి 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ ఈ నిర్వచనం, ఈ డెఫినేషన్ అనే దాని మీదనే మీకు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన పదాలు, టర్మినాలజీస్ అని చెప్పేసి అంటాం. సో టర్మినాలజీస్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోస్లో మీకు ఫ్యాక్టర్ కాస్ట్, కారక ఖరీదు అంటే ఏంటని చెప్పడం జరిగింది. ఫైనల్ గుడ్స్, అంతిమ వస్తువులు అంటే ఏంటని ఫినిష్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోస్ వినండి అమ్మా. సో మా క్లాసెస్ ఎలా ఉంటాయని తెలుసుకోవడం కోసం ఇంట్రడక్షన్ వీడియో అనేది ఫ్రీగా చెప్పడం జరిగింది. ఫ్రీ ఇన్ ద సెన్స్ డెమోలాగా అనమాట. సో ఫినిష్డ్ గూడ్స్ అంటే ఏంటి, ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటే ఏంది, క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంది, ఓకేనా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా. తర్వాత వచ్చేసి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఓకేనా, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు అంటే ఏంటి, లేకపోతే మనం చెప్పుకునే ఆ యొక్క సబ్సిడీస్ అంటే ఏంటి, అర్థమవుతుంది కదమ్మా. సో ముందు ఇవన్నీ తెలుసుకోకుండా మీరు డైరెక్ట్గా నేను జీడిపి చదువుతాను, నేను డైరెక్ట్గా జిఎన్పి చదువుతాను, నేను ఎన్డిపి చదువుతాను, ఎన్ఎన్పి చదువుతాను అంటే అర్థం కాదమ్మా. చాలామంది బయట మార్కెట్లో మనం తెలుసుకునేది అది. అసలు బేసిక్ ఫండమెంటల్స్ లేకుండా మీరు డైరెక్ట్గా మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. సో డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, స్వదేశీ ఉత్పత్తి అంటే ఏంటి, నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, రిసీప్ట్స్ అంటే ఏంటి, పేమెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలమ్మా. ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటి, నేషనల్ నెట్ ఏమంటారు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి, నికర విదేశీ కారక ఆదాయం అంటే ఏంటి, ఇలాంటి టర్మినాలజీస్ ఉంటాయి. ఆ టర్మినాలజీస్ అనేది నేర్చుకుంటేనే మనకి సగం ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ అనేది అర్థమైపోయి ఉంటుంది. సో అందుకే ఫస్ట్ ఈ 2 టాపిక్స్ అయిన తర్వాతనే థర్డ్ అప్పుడు మనం నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన భావనలు, కాన్సెప్ట్స్ అనేది వెళ్దాం. ఆ భావనలు, వాటి వల్ల ఉపయోగాలు, యూజెస్ అనేది ఏముంటుంది, జీడిపి వల్ల ఉపయోగాలు ఏంటి, జిఎన్పి వల్ల ఉపయోగాలేంటి, ఎన్డిపి వల్ల ఉపయోగాలేంటి, ఎన్ఎన్పి. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చమ్మా, కానీ అది మీకు వేస్ట్, నాకు టైం వేస్ట్, ఏం అర్థం కాదు.
ఈ జీడిపి ఎన్డిపి అంటే అనేది కూడా మీకు అంత అవగాహన అనేది ఉండదు. సో జాతీయ ఆదాయం అంటే ఏందమ్మా, దేశ ప్రజల యొక్క సంపద, మనం ఎంత వెల్త్ అనేది క్రియేట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు చూసారు కదా $5 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి, $3.5 ట్రిలియన్ ఎకానమీ. సో ఆ కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే మన ఇంటి ఆదాయం ఎంతమ్మా, 30,000, 40,000, 50,000 సృష్టించడం జరుగుతుంది. మన ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఒక 70,000, 80,000. అలా భారతదేశ ప్రజల యొక్క ఆదాయం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మన కాన్సెప్చువల్గా అప్లికేటెడ్గా మనం చదువుకోవడం జరుగుతుంది. అదేం నాకు వదిలేసేయండి అమ్మా, మొదటి నుంచి కూడా మీ బ్రెయిన్ అనేది క్లియర్గా మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఆ కాన్సెప్ట్స్ కాంపనెంట్స్ అనేది మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, కొలమానాలు, జాతీయ ఆదాయానికి సంబంధించిన కొలమానాలు. ఓకే, కొలమానాలు అనేది ఏదైతుందో కొలమానాలు 3 రకాల కొలమానాలు ఉంటాయమ్మా. ఉత్పత్తి మదింపు పద్ధతి అని చెప్పేసి ఏం పద్ధతి, ఫస్ట్ వన్ వచ్చేసి అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్ అని చెప్పేసి అని ఉంటుంది, ఉత్పత్తికి సంబంధించిన మదింపు పద్ధతి. తర్వాత వచ్చేసి ఇన్కమ్ మెథడ్ అని చెప్పేసి ఉంటుందమ్మా. తర్వాత వచ్చేసి ఆదాయ మదింపు పద్ధతి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మూడోది వచ్చేసి వ్యయ మదింపు పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, ఎక్స్పెండిచర్ మెథడ్ అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా ఉండడం జరుగుతుంది. సో అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఏంటి సార్ ఈ 3 పద్ధతులు మాకు అర్థం కావట్లేదు అంటే సింపుల్ అమ్మ, ఇక్కడ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాం. ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఎన్ని మార్గాల ద్వారా వెళ్ళొచ్చు, డెస్టినేషన్ ఒకటే కదా హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ నుంచి నువ్వు రైలు మార్గం ద్వారా వెళ్ళొచ్చు, రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు, ఎయిర్ ఏదైతే ఉందో విమానం ద్వారా వెళ్ళొచ్చు. అలాగే జాతీయ ఆదాయాన్ని కొలమానాలు అంటే మనం 3 పద్ధతులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఆదాయం వచ్చింది, ఇది సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఒక ఆదాయం వచ్చింది, 50,000 జీతం వచ్చింది. ఇప్పుడు నీ యొక్క లైఫ్ స్టైల్ తెలుసుకోవడం కోసం నీ ఆదాయం ద్వారా తెలుసుకోవచ్చు, నువ్వు ఎంత వ్యయం చేస్తున్నావు అనే ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అంతే కదా, నీకు ఎంత సంపద ఉందనేది అంతే కదమ్మా, నీకు ఎంత ఆదాయం వస్తుందో అంతే ఖర్చు చేయగలుగుతాం. సో అలాగే ఒక ఆర్థిక వ్యవస్థలో ఎంతైతే ఉత్పత్తి జరుగుతుందో అంతే ఆదాయం వస్తుంది, అంతే వ్యయం చేయడం జరుగుతుంది. సో టెక్నికల్గా చూసుకుంటే ఈ క్లాసే దాదాపు ఒక 3 నుంచి 4 గంటలు, 4 ఇంకెక్కువనే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ 3 to 4 hours అనేది మీకు ఒక 3 minutesలో నేను చెప్పలేను కదా. కాకపోతే అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది మనకి ఇది చెప్పడం జరుగుతుంది. సో క్లియర్గా ఈ యొక్క ఏదైతే కొలమానాలు అనేది ఏదైతుందో దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే అప్లికేటెడ్గా చెప్తున్నాను అసలు ఏముంటాయి అని చెప్పేసి. సో నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఎస్టిమేట్స్, జాతీయ ఆదాయానికి సంబంధించిన అంచనాలు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఈ అంచనాలు అనేది మనకి దాదాబాయ్ నౌరోజీ ఎవరైతున్నారో, ఓకేనా, మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఆ యొక్క జాతీయ ఆదాయ అంచనా వేసింది దాదాబాయ్ నౌరోజమ్మ. అక్కడి నుంచి రీసెంట్గా ఎన్ఎస్ఓ స్టాటిస్టిక్స్ ఏదైతున్నాయో ఆ స్టాటిస్టిక్స్ వరకు వాటికి సంబంధించిన ధోరణులు, వ్యవసాయ రంగం వాటా ఎంత ఉంది, పారిశ్రామిక రంగం వాటా ఎంత ఉంది, సేవా రంగం వాటా ఎంత ఉంది, ఓకే, అందులో ఉపభాగాలు ఏమన్నా ఉన్నాయా, సో ఉపరంగాలకి సంబంధించిన ఎలా ఎస్టిమేట్ చేస్తారు అన్ని డీటెయిల్గా మా యొక్క ధోరణులు అనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుందమ్మా. ఓకేనా. సో ట్రెండ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 100% ఇది ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ మనకి అగ్రికల్చర్లో కూడా ఈ ట్రెండ్స్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ మనము ఇంట్రడక్షన్లో కూడా ఈ ట్రెండ్స్ అనేది కూడా గురించి కూడా కొంచెం లైట్గా మీకు అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. ఇంకా సెక్టోరియల్ కంట్రిబ్యూషన్, ఇది మాత్రం ఈ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ అనేది ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి 2024 డాటా వచ్చిన తర్వాతే చెప్తానమ్మా. ఓకేనా, ఈ డాటా మాత్రం మనకి 2024 డాటా వచ్చిన తర్వాతే చెప్తాను. ఇది ఒక్కటి మాత్రం అప్డేటెడ్ అనేది ఉంటుంది. ఈ టాపిక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అప్డేటెడ్ డాటా అనేది సపరేట్ ఫోల్డర్, ఎవ్రీ ఇయర్ ఇది చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఈ ధోరణులకి సంబంధించింది కానీ ఇది మాత్రం ఎవ్రీ ఇయర్ మనకి అప్డేట్ అవుతుందమ్మా. ఆ ఫోల్డర్ అనేది మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. సో ఇక్కడితో ఈ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఏదైతుందో చాలా డీటెయిల్గా సెకండ్ యూనిట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దాదాపు మనకి యావరేజ్గా 10 మార్క్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ చాలా ఈజీ టాపిక్ అమ్మా. నాకు తెలిసినంతవరకు నేషనల్ ఇన్కమ్ అనేది మీకు ఒక రోజులోనే రివైజ్ చేసుకోవచ్చు, 1 డే మాత్రమే రివైజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మనకి పాపులేషన్ ఉన్న 2 days రివిజన్ అవుతుందేమో. కానీ ఇది ఎట్లా అంటే మొత్తం కాన్సెప్టే, నో డాటా, నో ఇన్ఫర్మేషన్. పాపులేషన్ డెమోగ్రఫీ అనేది ప్యూర్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది, కానీ కంప్లీట్లీ కాన్సెప్ట్ అండ్ అప్లికేటెడ్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి అనాలిసిస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు పెద్దగా రివిజన్ చేసేటప్పుడు మీరు ఇదేం చేయాల్సిన ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో మూడోది వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే యూనిట్ ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో మీరు దీని గురించి చెప్పానమ్మా. సింపుల్ చెప్పాలంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం అనేది చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అది మనకి ఫస్ట్ ఆ వ్యవసాయ రంగం అనేది ఏంటనేది ఇక్కడ క్లియర్గా చెప్తానమ్మా. అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్, ఇది ఇంట్రడక్షన్ వీడియోలోనే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించిన ట్రెండ్స్ మాత్రమే మీకు చెప్పాలి, అది సపరేట్గా మీకు ట్రెండ్స్ అనేది ఉంటుంది. ధోరణులు అనేది మనకి ఎలాగో చెప్తాం. కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్ చూసారా,
అక్కడ నేషనల్ ఇన్కమ్, ఇక్కడ నేషనల్ ఇన్కమ్. సో ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటమ్మా, ఈ యొక్క అగ్రికల్చరు, ఇండస్ట్రీసు, సర్వీస్ సెక్టారు, ఈ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద నేషనల్ ఇన్కమ్ అంతా కూడా ఒకే పార్ట్ కిందకి వస్తుంది. అదే వీడియో ఇక్కడే పెడతాం, ఓకేనా. కాకపోతే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి, అలైడ్ సెక్టార్కి సంబంధించి చెప్తాం. వ్యవసాయం ఉంది, వాటి వృద్ధి రేట్ ఎంత, జాతీయ ఆదాయంలో దాని యొక్క కంట్రిబ్యూషన్ ఎంత, అనిమల్ హస్బెండరీ, పశుపోషణ, లైఫ్ స్టాక్, దాని యొక్క గ్రోత్ రేట్ ఎంత, దాని యొక్క వాటికి సంబంధించిన జీడిపి కంట్రిబ్యూషన్ ఎంత, అవరోహణ క్రమం, ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ ఉంటుంది కదా, అదొకటి. ఫిషరీస్ వెల్త్ అనేది ఏంటి, దానికి సంబంధించిన ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఉంది, కలప ఏదైతే ఉందో, అటవీ ఉత్పత్తులు ఏదైతే ఉందో వాటికి సంబంధించినవన్నీ కూడా నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ కూడా అంతేనమ్మా. సో ఉత్పత్తి మరియు ఉత్పాదకతకి సంబంధించిన ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో మ్యాక్సిమం ప్రొడక్షన్ గురించి, వాటి అంశాలు, ప్రొడక్టివిటీ గురించి ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆ యొక్క కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్డేట్స్ విత్ అప్డేట్స్ అనేది వస్తుంది అనమాట. సో అప్డేట్స్ అన్ని కూడా మనకి 2024 డాటాతోనే మీరు అప్డేట్ చేసుకోండి. 2023 అవుట్డేటెడ్ డాటా కాదమ్మా, కంప్లీట్గా 329, ఇంతకుముందు మీరు చదివేదంతా కూడా 315 డాటా ఉంటుంది, కాబట్టి చెక్ చేసుకోండి. 2021 డాటా అనేది ఉంటుంది, ఇప్పుడు అప్డేట్ అయింది. మొన్న రీసెంట్గా పిఐబి ఏదైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉందో 2023 అక్టోబర్ 16న ఈ డాటాని అప్డేట్ చేశారమ్మా. సో ఇప్పుడు డాటా అంతా కూడా 2022 డాటా 329 అనేది వస్తుంది, చూసుకోండి, కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ వాటికి సంబంధించిన ధోరణులు కూడా చాలా క్లియర్గా ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఆ క్లాస్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకా అప్డేట్ ఏదైనా ఉంటే ఆ ఫోల్డర్ అనేది అప్డేట్ చేస్తాను. తర్వాత వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ కదమ్మా, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం. సో PL 480 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అమెరికా మనకి దిగుమతి చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ IADP, IAAP, HYVP తెలుసు అనుకుంటే కదా, ఇవన్నీ కూడా కొంచెం ఐడియా ఉంటుంది కొంతమందికి. సో అలాంటి గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవము, రీసెంట్గా మనకి ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి, రెయిన్బో రెవల్యూషన్ అని చెప్పేసి, ట్రై కలర్ రెవల్యూషన్ అని చెప్పేసి, ఇలా చాలా రకాల రెవల్యూషన్స్ అనేది ఉంటుందమ్మా. వాటికి సంబంధించిన ఉత్పత్తి, వాటికి సంబంధించిన ట్రెండ్స్ అన్నీ కూడా ఇందులోనే కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఏ రాష్ట్రాలు దానివల్ల బాగుపడ్డాయి, అభివృద్ధి చెందాయి వ్యవసాయ పరంగా, ఏ రాష్ట్రాలు వెనుకబడ్డాయి, ఏ పంటల విషయంలో మనం సక్సెస్ అయ్యాం, ఏ పంటల విషయంలో మనం వెనుకబడ్డాం, దానివల్ల మనకి మంచి జరిగిందేంటి, చెడు జరిగిందేంటి, దానివల్ల మనకి ఏమేమి ఉపయోగాలు జరిగాయి అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇరిగేషన్ అనేది మీకు జాగ్రఫీలో కవర్ అయిపోతున్నాము. సో ఇరిగేషన్ ఏదైతుందో మనం కొంచెం ఆ యొక్క జాగ్రఫీలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి సంబంధించిన అలొకేషన్స్, ఓకేనా, వాటికి సంబంధించిన అలొకేషన్స్ మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు ఇండియన్ జాగ్రఫీలో, మీకు రీజన్లు ఉంటే ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణలో జాగ్రఫీలో అసలు యాక్చువల్ జాగ్రఫీ పార్ట్. బట్ మనకి బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, అవి అక్కడ చెప్పరు. సో బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు జరిగిన వ్యయం ఏంటి, ఖర్చు ఏంటి, అంచనాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మేబీ అది 1 అవర్ కంటే ఎక్కువగా ఉండకపోవచ్చు, ఓకేనా. ఆఫ్ కోర్స్ కాన్సెప్ట్స్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించిన ఫినాన్స్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన మార్కెటింగ్, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన ప్రైజింగ్ ఏదైతుందో, ఈ 3 యూనిట్లు మాత్రం కొంచెం జాగ్రత్తగా పడండి అమ్మా. అగ్రికల్చర్కి సంబంధించిన ఫినాన్సే దాదాపు మనం 3 నుంచి 4 గంటలు చెప్పుకుంటాం. అగ్రికల్చర్ క్రెడిట్స్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ సప్లై గురించి అమ్మా, వ్యవసాయ పరపతి అని చెప్పేసి అంటాం, ఓకేనా. వ్యవసాయ రుణాలు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి, మీడియం టర్మ్ లోన్స్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి, ఓకేనా. సో ప్రొడక్టివ్ లోన్స్ అంటే ఏంటి, అన్ప్రొడక్టివ్ లోన్స్ అంటే ఏంటి, ఓకేనా. కన్జంప్షన్ నీడ్స్ పర్పస్ లోన్స్ అనేది ఏంటి, ఇన్స్టిట్యూషన్ లోన్స్ ఏంటి, నాన్ ఇన్స్టిట్యూషన్ లోన్స్, సంస్థాగత రుణాలు, సంస్థాగతం కాని రుణాలు, KCC కార్డ్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి, ఓకేనా. సో ఇటీవల మనకి బడ్జెట్లో ఎన్ని లక్షల కోట్లు అనేది రుణాలు అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు 2024-25. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అగ్రికల్చర్ ఫినాన్స్లో. దాదాపు అగ్రికల్చర్ ఫినాన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏమన్నా ఉన్నాయా, ఓకేనా. సో అనేది డీటెయిల్డ్గా వాటికి సంబంధించిన ధోరణులు ఏమున్నాయి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, కంగారు అనేది. ఇది కూడా కొంచెం లెంతీ టాపిక్, ఓకేనా. కాన్సెప్టే ఉంటుంది ఇందులో కూడా, ఇందులో డాటా తక్కువ, మనకి కాన్సెప్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అగ్రికల్చర్కి సంబంధించిన మార్కెటింగ్ అంటే మీ అందరికీ తెలిసింది కదా, వ్యవసాయ మార్కెట్లు, ఈనామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెటింగ్ కమిటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎక్కువగా చూసుకుంటే మనకి రీజనల్ ఎకానమీతో లింకప్ అయ్యి వీలుంటే ఇక్కడన్నా చెప్తాను. సో దీంతోపాటు లేదంటే మనకి మార్కెటింగ్ అనేది సపరేట్గా తెలంగాణ ఎకానమీ ఉంది కదా, తెలంగాణ ఎకానమీలో అన్నా కూడా ఈ మార్కెటింగ్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక 1 అవర్ 1-2 సెషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని గురించి 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ప్రైజింగ్ పాలసీస్, ఇంకా మీకు తెలిసిందే వ్యవసాయ ధరలు.
సో ఏదైతే మనం చెప్పుకున్న ఎంఎస్పి మినిమం సపోర్టివ్ ప్రైస్ అంటే ఏంది, సిఏసిపి దాని యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ దాని యొక్క పాత్ర, ప్రొక్రూట్మెంట్ ప్రైస్ అంటే ఏంది, ఎఫ్ఆర్పి అంటే ఏంది, ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అంటే ఏంటి, ఇష్యూ ప్రైస్ అంటే ఏంది, సో జారీ ధర అంటే ఏంటి, ఓకేనా. ఇటీవల పిఎం ఆశా పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈ అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీస్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఒక ఫోల్డర్ మాత్రం అప్డేట్స్ ఉంటాయమ్మా. 2022లో గిట్టుబాటు ధరలు అంటే ఎంఎస్పి అనేది ఏ పంటలకు ఎంత పండించారనేది డాటా, అది మాత్రం కొంచెం అప్డేట్ ఉంటుంది. అది మాత్రం ఒకటే సపరేట్ డైనమిక్ పార్ట్ అనమాట. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించిన సబ్సిడీస్, ఇక రాయితీలు, ఇది కూడా కంప్లీట్లీ డైనమిక్ పార్ట్. ఇక రాయితీల గురించి మీకు తెలిసింది కదా, విత్తనాలకి సంబంధించిన రాయితీలు, ఎరువులకి సంబంధించిన రాయితీలు ఏదైతున్నాయో, అండ్ ఏదైతే మనం వడ్డీ రాయితీలు ఏదైతుందో అది ఇక్కడే కవర్ చేస్తామమ్మా. ఏదైతే మనం చెప్పుకున్న ఫినాన్స్ ఉంటుంది కదా, క్రెడిట్కి సంబంధించిన సబ్సిడీస్ అన్నీ కూడా ఈ యొక్క ఫినాన్స్లోనే కవర్ చేస్తాం, ఓకేనా. అది కవర్ ఇన్ ద ఫినాన్స్. పోస్ట్ హార్వెస్టింగ్కి సంబంధించిన లాసెస్, వీలుంటే ఆ యొక్క న్యాచురల్ కెలామిటీస్కి సంబంధించిన ఏదైతుందో రాయితీలన్నీ కూడా ఈ టాపిక్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఏదన్నా సీడ్ సబ్సిడీస్, లేకపోతే మనం చెప్పుకున్న ఫర్టిలైజర్ సబ్సిడీస్, ఆ ఫార్మ్ మెషినరీ సబ్సిడీస్, ఫార్మ్ మెకనైజేషన్ సబ్సిడీస్ అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత వచ్చేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2011, ఓకేనా. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉందో అది, దాని గురించి మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో దేశంలోని దాదాపు మనకి 75% మంది ప్రజలకి ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా ₹3, ₹2, ₹1 ఇటీవల ఇంప్లిమెంట్ చేసిన పీడిఎస్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి అసలు, ఓకేనా, దానికి సంబంధించిన చట్టాలు ఏమైనా ఉన్నాయా, అమలు చేసే ఉన్నాయా, మిడ్ డే మీల్ స్కీమ్స్, ఇవన్నీ కూడా మనం అక్కడ కవర్ చేయడం జరుగుతుందమ్మా, ఓకేనా. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ లేబర్, ఇదంతా కూడా డాటా అమ్మా. లేటెస్ట్ డాటా అనేది ఏదైతుందో ఇది ఇందాక ముందు చెప్పాను గుర్తుందా, సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ ఉంటుందమ్మా అని చెప్పేసి, రంగాల వారీగా విభజన. కాబట్టి ఒకసారి చూడండి, మీకు అందుకే చెప్పాను ఈ టాపిక్స్ అన్నీ కూడా కంబైన్డ్గా చదువుకుందాం. ఏదైతే ఈ టాపిక్స్ కనిపిస్తుందో మనకి సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ చెప్పేసి, సో ఈ టాపిక్ మరియు అగ్రికల్చర్ లెవెల్ అనేది కంబైన్డ్గా చదువుకోవడం జరుగుతుంది. సో ఇది సపరేట్గా అది సపరేట్గా అవసరం లేదమ్మా. సో ఏదైతే మనకి లేటెస్ట్ డాటా వస్తుంది కదా, ఆ డాటా ప్రకారమే ఈ యొక్క అగ్రికల్చర్ లేబర్ వర్కర్స్ అనేది ఏ విధంగా ఉన్నారు, ఫీమేల్ లేబర్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హైలైట్ సెక్టర్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఈ గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హైలైట్ సెక్టర్ అనేది మనకి నేషనల్ ఇన్కమ్లోనే కవర్ చేస్తాను, ఇక్కడనే కవర్ చేస్తాను. సో అగ్రికల్చర్ అండ్ హైలైట్ సెక్టార్కి సంబంధించిన వృద్ధి రేట్లు ఎవ్రీ ఇయర్ మనకి మారుతూ ఉంటాయి కదమ్మా. మీరు ఆల్రెడీ బడ్జెట్లో చూస్తున్నా కానీ సర్వేలో చూసినా కానీ ఫస్ట్ అదే ఉంటుంది, గ్రాఫ్ ఇస్తాడు కదా. సో మన వృద్ధి రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, కంట్రిబ్యూషన్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మనము డీటెయిల్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఒకే వీడియో మల్టిపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, జాతీయ ఆదాయంలో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. యా, సో ఇది అగ్రికల్చర్కి సంబంధించిన ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రీస్, పరిశ్రమలు. సేమ్ కాన్సెప్ట్స్, పరిశ్రమలు ఏదైతే ఉందో సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్, పరిశ్రమలు మరియు సేవా రంగానికి సంబంధించింది. సేమ్ అమ్మ, గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, చూసారా, కంట్రిబ్యూషన్ టువర్డ్స్ నేషనల్ ఇన్కమ్. సో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాటి యొక్క కంట్రిబ్యూషన్స్ అనేది ఏ విధంగా ఉంది, కన్స్ట్రక్షన్ సెక్టర్ వాటి యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన గ్రోత్ రేట్స్, వాటికి సంబంధించిన వృద్ధి రేట్లు, వాటికి సంబంధించిన ధోరణులు ఏదైతే అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీస్ అమ్మ, పారిశ్రామిక విధానాలు. 1948 పారిశ్రామిక విధానం, 1956 పారిశ్రామిక విధానం, 1977కి సంబంధించింది, 1985, 1991 ఇవన్నీ కూడా మనము రీసెంట్గా ఉన్న ఆ యొక్క పాలసీస్, ఈవెన్ నరేంద్ర మోడీ గారు అమలు చేసిన ఇండస్ట్రియల్ పాలసీస్ ఏదైతే నిమ్స్, అవి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు ఏదైతుందో వాటి యొక్క పాత్ర అనేది ఉంటుంది, వాటి డెఫినేషన్స్ అనేది ఏముంటుంది, మెగా ఇండస్ట్రీస్ అంటే ఏంది, లార్జ్ ఇండస్ట్రీస్ అంటే ఏంది, వాటి యొక్క కంట్రిబ్యూషన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, వాటి వల్ల ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, ఉత్పత్తితో కూడిన ఓకేనా మనకి రాయితీలు ఏదైతే ఆ పథకాలు ఏమన్నా ఉన్నాయా, మేక్ ఇన్ ఇండియా స్కీమ్స్, లేకపోతే మనం చెప్పుకున్న ఆ యొక్క మేడ్ ఇన్ ఇండియా కానీ స్కీమ్స్ ఏదైతే ఆత్మనిర్భర్ స్కీమ్స్ ఏదైతే అవన్నీ కూడా డీటెయిల్గా ఇక్కడే కవర్ చేసుకుంటూ పోదాం. తర్వాత వచ్చేసి ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతే వాటి గురించి, వాటికున్న సమస్యలు ఏంటి, వాటికున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికున్న పథకాలు ఏంటి, ఇక్కడ అన్నీ కూడా పథకాలన్నీ కూడా ఆటోమేటిక్గా అందులోనే కవర్ అయిపోతాయి అమ్మా. పథకాలు లేని మనకి అసలు ఈ యొక్క స్కీమ్స్ అనేది అవ్వవు కాబట్టి పథకాలు కూడా కవర్ అయిపోతాయి. తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ ఫైనాన్స్, ఎలాగైతే మన అగ్రికల్చర్కి సంబంధించిన ఫైనాన్స్ ఏదైతే మాట్లాడుకున్నామో ఇండస్ట్రియల్కి సంబంధించిన ఆ ఫైనాన్స్ పారిశ్రామిక విత్తం అనేది కూడా మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఇంకా నెక్స్ట్ వన్ సేమ్ కాన్సెప్ట్స్,
ఎలాగైతే అగ్రికల్చర్ సెక్టార్కి ఏదైతే చెప్పుకున్నామో, ఎలాగైతే ఇండస్ట్రియల్ సెక్టార్కి ఏదైతే కంట్రిబ్యూషన్ చెప్పుకున్నామో, అలాగే సర్వీస్ సెక్టార్ వీలుంటే ఆ 3 యూనిట్స్ ఏదైతున్నాయో ఆ 3 టాపిక్స్ అనేది ఏదైతున్నాయో ఓకేనమ్మా, ఆ 3 టాపిక్స్ ఏదైతున్నాయో 3 యూనిట్స్ అనేది ఏదైతున్నాయో అవన్నీ కూడా ఒకే దగ్గర మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఒకే దగ్గర డిస్కస్ కదా. సో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అనేది ఒకే వీడియోలో చెప్పుకుంటే ఇవన్నీ కూడా మనకి కవర్ అవ్వం. మళ్ళీ అక్కడక్కడ బిట్లు కాకుండా అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టారు, ఇండస్ట్రీస్ అలైడ్ సెక్టారు, సర్వీస్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టారు. సర్వీస్ సెక్టార్లో మళ్ళీ మనకు ఉపభాగాలు ఉన్నాయి. ట్రేడు, ఏమంటారు హోటల్స్, రెస్టారెంట్స్, ట్రేడ్ అని చెప్పేసి మీకు తెలుసు అనుకుంటుందా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి, గవర్నెన్స్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా మళ్ళీ మనకి ఉపభాగాలు ఉన్నాయమ్మా. సో వాటికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా సబ్ సెక్టార్స్ ఏదైతున్నాయో ఆ సబ్ సెక్టార్స్ అని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ వాటికున్న ఇంపార్టెన్స్ ఏంటి, వాటికి ఏమైనా పాలసీస్ ఏమన్నా ఉన్నాయా, పథకాలు ఏమన్నా ఉన్నాయా, ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఆ సర్వీస్ సెక్టర్ని బూస్టప్ చేయడానికి తీసుకున్న డెసిషన్స్ ఏంటి అన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనలీ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకేనమ్మా, ఆ భారతదేశానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏదైతే అవస్థాపన సౌకర్యాలు. సో ఇదే మనకి పిఎం గాతి శక్తి అని చెప్పేసి, సాగర్మాల అని చెప్పేసి, భారత్మాల అని చెప్పేసి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైను, సో లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇటీవల కాలంలో ఫ్రైట్ కారిడార్సు, నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆ నిర్ణయాలు, హైవేలు ఏదైతున్నాయో, ఆ హౌసింగ్కి సంబంధించింది ఏదైతుందో, ఆ వాటర్ సప్లైకి సంబంధించింది ఏదైతుందో, ఇవన్నీ ఎయిర్పోర్ట్స్కి ఉడాన్ లాంటి స్కీమ్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిందంతా కూడా ఇది మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 10 ఏళ్ల రిపోర్ట్ అనేది కూడా 10 years రిపోర్ట్ అనేది కూడా, నివేదిక అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫైనలీ ఇండియాస్ ఫారెన్ సెక్టార్, భారతదేశానికి సంబంధించిన విదేశీ వ్యాపారం, వాటికి సంబంధించిన కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా, బిఓపి అని ఎఫ్డిఐస్, ఎఫ్ఐఐస్ అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా. సో ఫైనలీ ఇంకా ప్లానింగ్ 5th యూనిట్, ఇంకా ప్రణాళికలు, ఆబ్జెక్టివ్స్. అసలు ప్రణాళికలు అంటే ఏంటి, వాటికి సంబంధించిన నిర్వచనం ఏంటి, వాటికి సంబంధించిన లక్ష్యాలు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఒకప్పుడు లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు నీతి ఆయోగ్కి సంబంధించిన లక్ష్యాలు అనేది ఏ విధంగా ఉన్నాయి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 5 year plans, ప్రతి 5 year ప్లాన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అనేది ఏ విధంగా అనేది ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో ఒకటి చేస్తానమ్మా, అదంతా కూడా ఆటోమేటిక్గా మీకు అర్థమైంది. వాటికి సంబంధించిన లక్ష్యాలు, మనం ఏమేమి సాధించాము, వాటికి సంబంధించిన ఫెయిలియర్స్, ఆ ఫెయిలియర్స్కి గల కారణాలు ఏంటి, అండ్ 5 year plans. ఓకేనా, ఫెయిలియర్స్ ఆఫ్ 5 year plans అనేది ఏదైతుందో అవన్నీ కూడా జస్ట్ ఒక 5 hours వీడియో అనేది ఉంటుందమ్మా. ఇంత ముందులాగా మనము ప్లానింగ్కి అంతగా ఇంపార్టెన్స్ అనేది లేదు. ఇంతకుముందు అనేది ఏదైతే ఉందో మనకి మేబీ ఇంకా ఒక ఓవరాల్గా ఒక వ్యూ అనేది ఇస్తాను, కానీ సో ఇన్డెప్త్గా దాదాపు 15 గంటలు, 16 గంటలు, 7 గంటలు ఇలాంటివన్నీ ఏం లేవమ్మా. డైరెక్ట్గా వాడు పిన్ పాయింటెడ్గా మనకి ఏదైతే ఆబ్జెక్టివ్స్, టార్గెట్స్, అచీవ్మెంట్స్ ఏదైతున్నాయో దాని బేసిస్గానే మనం వెళ్ళిపోదాం. ఓకేనా, మేబీ ఇట్ టేక్స్ 5 to 6 hours. ఆ 5 to 6 hoursలో మ్యాక్సిమం ఎగ్జామినేషన్కి కావాల్సినవన్నీ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి సంబంధించిన స్ట్రక్చర్, ఎందుకంటే ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ గురించి నేను ఎందుకు అంత ఫోకస్ చేయనంటే మొత్తం నీతి ఆయోగ్ అనేది వచ్చేసింది. నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది, 2015 January 1 దగ్గర నుంచి స్టార్ట్. యొక్క సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, నిర్మాణం ఏంటి, వాటికి సంబంధించిన కాంపోజిషన్ అనేది ఏ విధంగా ఉంది, సో వాటికి సంబంధించిన అంత డీటెయిల్స్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నీతి ఆయోగ్ ఏదైతుందో, సో గవర్నింగ్ కౌన్సిల్స్, వాటికి సంబంధించిన మీటింగ్స్, వాటికి సంబంధించిన అప్డేట్స్. ఇంకా తర్వాతగా బడ్జెట్ తెలిసింది కదమ్మా, బడ్జెట్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్, డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంది, సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంది, మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్, లేకపోతే మనం చెప్పుకున్న జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి. ఓకేనా, సో ఎక్సెట్రా అవన్నీ కూడా ఉంటాయమ్మా. తర్వాత ప్రైమరీ డెఫిసిట్స్, ఓకేనా, బడ్జెట్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, కోస లోటు, ఇక రకరకాలుగా ఉంటాయమ్మా. అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పినా కానీ మనకు అర్థం కాకపోవచ్చు. ఈ కాన్సెప్ట్స్, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంది, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంది, ప్రాస్పెక్టివ్ బడ్జెట్ అంటే ఏంది, సో ఇవన్నీ కూడా రకరకాల కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత వచ్చేసి FRBMA యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంటుంది. మన యొక్క లోటును ఏదైతుందో, మన యొక్క అప్పులు ఏదైతే మనకు రుణాలను ఎలా పరిమితం చేయాలని చెప్పేసి FRBMA యాక్ట్ 2003 గురించి, ఎన్కేసింగ్ కమిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు అంతా కూడా చూసుకుంటే స్టాటిక్కే, కానీ రీసెంట్ యూనియన్ బడ్జెట్స్ అన్నాడు. రీసెంట్ యూనియన్ అంటే ఏంది, ఇంకా 2024లో మనకు అవ్వలేదు కదా ఇంకా. సో 2024లో వీ హ్యావెంట్ గాట్ ద బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెటే ఉంది. మేబీ దాని గురించి మా అంటే ఒక 1/2 hour 45 minutes డిస్కస్ చేయొచ్చు. బట్ ఫుల్ లెంత్ బడ్జెట్ అనేది మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఈ Group 2 జరగడానికి ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి, ఇంకా అసలు అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి సో ఇందులో ఈ లోపల మనం ఏం చేద్దాము, ఈ యొక్క బడ్జెట్
రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి, ట్యాక్సెస్ అంటే ఏంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంది, నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ అంటే ఏంది, ట్యాక్సబుల్ రెవెన్యూ అంటే ఏంది, ఇవన్నీ కూడా కాన్సెప్చువల్గా మనం డిస్కస్ చేద్దాం. పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, పబ్లిక్ డెప్ట్ అప్పులు అంటే ఏంటి, ఫినాన్స్ కమిషన్ ఏదైతే మనం చెప్పుకున్న 15th 16th ఫినాన్స్ కమిషన్ ఏదైతుందో అవన్నీ కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? 100% ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో నా యొక్క ఈ 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతుందో అవంతా కూడా ఓకేనా, అటు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఇద్దరికి కూడా అర్థమయ్యే విధంగా నా యొక్క సెషన్స్ అన్నీ ఉంటాయమ్మా. సో కంప్లీట్గా దీనికి సంబంధించిన ఈ కోర్స్ అనేది మీకు ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంది. ఓకేనా? కింద డిస్క్రిప్షన్ లింక్లో కేవలం 999 రూపీస్ మాత్రమే ఇనాగరల్ ఆఫర్ కింద మీకు లాంచ్ చేయడం జరిగింది. సో కావాలంటే కొన్ని వీడియోస్ ఫ్రీగా పెట్టడం కూడా జరిగింది, అన్లాక్ చేయడం జరిగింది. సో ప్లీజ్ గో వాచ్, ఆ తర్వాత నచ్చితేనే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనమ్మా? సో ఇక్కడితోని ఓన్లీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి జస్ట్ సిలబస్ ఎక్స్ప్లెనేషనే చేశాను అంతే, ఇంకా డీటెయిల్డ్గా ఏం చేయలేదు. మనకి అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మనకి ఏం ఉపయోగం ఏముండదమ్మా. మనకి ఏంటంటే మెయిన్ మనకి సబ్జెక్ట్ కావాలి కదా. కాకపోతే అఫీషియల్గా లాంచ్ చేసేటప్పుడు, కోర్స్ లాంచ్ చేసేటప్పుడు అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి కదా, దానికోసం ఇంట్రడక్షన్ వీడియో. కానీ ఇన్డెప్త్గా వెళ్ళే కొద్దీ దాదాపు ఇదే 90 నుంచి 100 గంటలు ఉంటుందమ్మా. ఇవే సెషన్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడితోని ఈ యొక్క గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ, తెలుగు మీడియం కానీ, ఏది ఇంగ్లీష్ మీడియం కానీ ఏ కోర్సెస్ కావాలన్నా కానీ మన యాప్లో అయితే మనకి ఆశావాహి యాప్లో అయితే ఏదైతుందో కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. 100% యూ గెట్ సాటిస్ఫైడ్ అమ్మా. సో మంచి టాప్ ఫ్యాకల్టీతో ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాం కదా, సో మంచి ఫ్యాకల్టీతో ఉండడం జరిగింది. సో కావాలంటే ఇక్కడ మన యొక్క యూట్యూబ్లో జస్ట్ ప్రీవియస్గా మీరు కొన్ని వీడియోస్ చూడండి, హిస్టరీలో ఒక్కొక్క ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారనేది కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.